ప్రైజ్ వాడండి. అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం సర్వోన్నతుల శివశక్తిమంతుల కృపామయుడ, నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన. నిలిచిన వారికి నుంచి వచ్చిన వారికి ప్రభా మారు మనసు దయచే ప్రభు, రక్షణ భాగ్యం దయచే ప్రభు, ఎరిగి నలిగిన హృదయం దయచే ప్రభు, ప్రతి ఒక్కరికి ప్రభు నిరక్షణ భాగ్యము దయచే ప్రభు వాక్యము విని విడిచిపెట్టేవారుగా కాకుండా ప్రభు మా హృదయాలలో నాటుకున్నట్టుకు సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధత అందరికీ కావాలని అనుకుంటాం. దేవుని ఆత్మ అందరికీ కావాలని అనుకుంటాం. కానీ కొంతమందికి దేవుడు ఒక్కొక్క రూపంలో ఒక్కొక్కటి తెలియచేస్తూ ఉంటాడు. ఒక్కొక్క విధముగా దేవుడు ఒక్కొక్కరిని కూడా వాడుకుంటూ ఉంటాడు, ఒక్కొక్కరిని ఒక్కొక్క విధముగా. అలాగే దేవుడు నన్ను కూడా తనలో నడిపించుకుంటున్నాడు. దానిని బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునిచున్నాను. దాని యందు నేను నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవునికి నేను కృతజ్ఞతరాలునై ఉంటాను ఎప్పుడును కూడా. మత్తయి సువార్త 5:11 ఒకసారి చూద్దామండి. నా నిమిత్తము జనులు మిమ్మును హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలను పలికినప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వదినము నుండి ప్రవక్తలని హింసించిరి. ఇప్పుడు నుంచి కాదు, ఇది ఉంటాం, ఎప్పటి నుంచో ఉన్నది. సువార్త ప్రకటించడం అంటే పత్రికలు పంచుతున్నప్పుడు, సువార్తను ప్రకటించేటప్పుడు, పత్రికలను పంచుతున్నప్పుడు మిమ్మల్ని దూషించిన వారిని తిరిగి దూషించడం కాదు, మిమ్మల్ని కొట్టిన వారిని కొట్టడం కాదు, వారిని తిరిగి కొట్టడం కాదు, మీ మీద కేకలు వేసిన వారిని, పెట్టిన వారిని కూడా, ప్రయత్నించిన వారిని కూడా వారి మీద మీరు తిరిగి కేకలు వేయటము పరిశుద్ధత కాదు. మీకు హాని చేయాలని అనేకులు వారిని అనుకుంటూ ఉంటారు. వారు అనుకుంటారు. కానీ వారందరినీ కూడా క్షమించమని అంటున్నాడు దేవుడు. మిమ్మల్ని నిజమైన సువార్త ఏంటంటే తిట్టిన వారిని కొట్టుకోకుండా ఉండటం, అనిన వాటిని అనుకోకుండా ఉండటం. అలాగే దేవుడు వారందరినీ కూడా శిక్షించమని చెప్పట్లేదు. అన్నవారిని అనవద్దని అంటున్నాడు, తిట్టిన వారిని తిట్టవద్దు అని అంటున్నాడు. అలాగే మీరు ఏమి కలిగి ఉండమని అంటే మీ మీద అబద్ధములు ఆడిన వారిని కూడా వారి మీద అబద్ధములు చెప్పవద్దని అంటున్నాడు. వారు అలా చెప్పినప్పుడు ఏం చేయమని అంటున్నాడంటే సంతోషించండి, ఆనందించండి, అప్పుడు మీకు పరలోకమందు మీ ఫలము అధికమవును అని అంటున్నాడు. తిట్టిన వారిని తిట్టకుండా, కొట్టిన వారిని కొట్టుకోకుండా ఉంటే మనకి పరలోకమందు ఏమి ఉంటుంది? నిత్య జీవం ఉంటుంది. పరలోక రాజ్యంలో ఫలము అధికమవుతుంది. ఇలాగన మీకు కూడా పూర్వమందు ప్రవక్తలను హింసించినారంటాడు. నిజమే కదండి. పౌలు గారు ప్రసంగం చేసినప్పుడు, సేవ చేసినప్పుడు ఆయన కూడా తిట్టారంట, ఆయన కూడా కొట్టారంట. మనకైతే తెలియదు, కానీ మనమైతే వింటున్నాము తప్ప. కానీ ఇవన్నీ కూడా నిజంగానే జరిగింది. ఆ రోజుల్లోనే అలా జరిగిందంటే ఇప్పట్లో కొట్టడంలోనే, తిట్టడంలోని ఎప్పటిది అది పెద్ద ఇదేం కాదు కదా. అందుకనే మనల్ని ఏం చేయాలంటే అబద్ధము మాట్లాడినా, చెడ్డ మాటలు మాట్లాడినా, ఏమి మాటలు మాట్లాడినా సరే వారిని తిట్టుకోకుండా, కొట్టుకోకుండా ఉండమని అంటున్నాడు. అదే నిజమైన సువార్త అని అంటున్నాడు. అదే నిజమైన రక్షణ అంటున్నాడు. పరిశుద్ధాత్మ అందరికీ కావాలి, పరిశుద్ధత అందరికీ కావాలి. కానీ మనం ఇవన్నీ పాటిస్తేనే మనకి ఏమొస్తాయి? పరిశుద్ధత వస్తుంది, పరిశుద్ధాత్మ మన మీదకి వస్తుంది. దేవుని మీదకి ఎలా అయితే బాప్తీసం పొందుకున్నప్పుడు వచ్చిందో మన మీదకి కూడా అలాంటి ఆశీర్వాదం కావాలనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే పరిశుద్ధతకి లోనై ఉండాలి. పరిశుద్ధత కావాలనుకున్నప్పుడు మనం వినయమును, విధేయత కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు మనకి పరిశుద్ధాత్మ ఇస్తాడు, పరిశుద్ధతలను కాచి కాపాడుతాడు. మార్కు సువార్త 1:10 చూద్దామండి. 1వ అధ్యాయము, మార్కు సువార్త 1:10 చూద్దాం. వెంటనే ఆయన నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబడుట, పరిశుద్ధాత్మ పావురము వలె తల మీదకి దిగి వచ్చుట చూచెను. ఎలాగో వెంటనే పరిశుద్ధత పావురము వలె వచ్చుట, ఆయన మీదకి వచ్చుట చూశాను. పరిశుద్ధాత్మ పొందిన వారు ఒంటి మీద పావురము వాలిన అనుభవం పొందుతారు. కానీ పూనకము వచ్చిన వారు ఏం చేస్తారంటే ఒళ్ళు మర్చిపోయి క్రింద పడి దొర్లుతారు. ఈ రెండు ఒకటేనంటారా?
ఈ రెండు వేరు వేరు. పరిశుద్ధత వేరు, పూనకము వేరు. పరిశుద్ధత అంటే దేవుడిచ్చే ఆత్మ, దేవుడిచ్చే శక్తి. వాటన్నిటి నుంచి కూడా దేవుడు మనలను సజీవులుగా ఉంచుతారు. పూనకము వేరు, దేవుడు వేరు. దేవునిని ఆశ్రయిస్తే మనకి ఏ మేలును కూడా కొదువేను. మనము ఎంత తగ్గించుకుంటే దేవుడు మనలను అంత హెచ్చిస్తానంటున్నాడు. మనము ఎంత ఓర్పును కలిగి ఉంటే దేవుడు మనలను అలాగే. కానీ ఏమని అంటాడంటే, మనం కొట్టిన వారిని కొట్టవద్దని అంటున్నాడు, తిట్టిన వారిని తిట్టవద్దని అంటున్నాడు. వారిని ఏమీని కూడా అనుకోకుండా ఉంటేనే మనకి పరలోక రాజ్యంలో మనకి ఫలము అధికమవుతుంది అని అంటున్నాడు. ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను. ఒక చిన్న చేప ఉన్నదంటండి. చిన్న చేప ఏం చేస్తుందంటే తల్లి దగ్గరికి వెళ్ళి అన్నదట, మనము ఒడ్డున ఉంటే ఎందుకని బ్రతకలేమమ్మా అన్నదంట. ఒకరోజు పిల్ల చేప తల్లి చేపని అడిగిందంట, ఎందుకమ్మా మనము భూమి మీద బతకలేము అని. అప్పుడు తల్లి ఇలా చెప్పిందంట, భూమి మీద సెల్ఫిష్లకే తప్ప మనలాంటి ఫిష్లకు చోటు లేదమ్మా అని. అంటే ఎవరి స్వార్థము వాళ్ళదే, ఎవరి కోసం వాళ్ళే తప్ప. కానీ మన స్వార్థం కోసం ఎదుటివారిని కూడా మనం బేల్ చేసేస్తున్నాం. ఎదుటివారిని కూడా మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళని తప్పు పట్టించేస్తున్నాం. ఎదుటి వాళ్ళని కూడా మనము వాళ్ళని తప్పు పట్టి వాళ్ళలో తప్పు లేదని మనకు తెలుసు, అయినా సరే వాళ్ళు ఏం చేస్తున్నారంటే తప్పు పట్టి నువ్వు మంచి అనిపించుకున్నావు. అది ఎంతవరకు నీటిలో చేప ఎలాగైతే బ్రతకగలదో, నీటి ఒడ్డుపైకి వచ్చినప్పుడు ఎలా చనిపోతుందో, అలాగే నీవు తప్పుని కప్పుకుచ్చుకున్న సేపు కూడా అది అలాగే ఉంటుంది. తర్వాత ఏం చేస్తుంది, అది దాని వంతు అది చూపిస్తూ ఉంటుంది. అలాగే మనుషులు కూడా ఎదుటివారి మీదే నిందలు వేయడానికి, ఎదుటివారి మీదే అబద్ధాలు చెప్పడానికి ఇవే తప్ప. కానీ నేను నిజాయితీని కలిగి, నీతిని కలిగి, దేవుని యందు భయమును భక్తిని కలిగి ఉన్నానని ఉండేవారు ఎవ్వరూ కూడా లేదు. పరిశుద్ధాత్మ కావాలి అందరికీనే, శుద్ధత కావాలి అందరికీ. కానీ దేవుడిచ్చే ఆజ్ఞలు మాత్రం పాటించరు, దేవుడిచ్చే శాసనములను మాత్రం పాటించరు, దేవుడిచ్చిన ఉపదేశములను మాత్రం పాటించరు. కానీ ఎక్కడ పాటిస్తారంటే ఎదుటి వారిని అనే దాంట్లో మాత్రము చాలా బాగా పాటిస్తూ ఉంటారు. అబద్ధాలు, మోసాలు, హింసలు ఎదుటివారి మీద అదే తిరిగి నిన్నంటే ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించుగా. ఏం చేస్తున్నావు, ఎలా ఉంటున్నావు అనేది ఒక్కసారి నీ హృదయాన్ని నువ్వు పరిశీలన చేసుకుంటున్నావా? ఒక్కసారి నువ్వు ఎప్పుడైనా సరే ఆలోచించుకో. నీకు పరలోక రాజ్యం కావాలి, పరిశుద్ధత కావాలి, కానీ నీవేం చేస్తున్నావు, దేవుని వైపు ఎలా ఉంటున్నావు ఒక్కసారి ఆలోచించుకో. ఎదుటి వారిని అంటున్నావా, లేకపోతే అది తిరిగి నీ మీదకే వస్తుందా, లేకపోతే తిరిగి నువ్వు ఎవరినైనా ఏమని అంటున్నావు ఒక్కసారి ఆలోచించుకుంటే తెలుస్తుంది. మనము ఎదుటి వారిని ఒక్క వేలెత్తి చూపిస్తే మనల్ని 100 వేలెట్టి చూపిస్తున్నాయి. మనం ఎటువైపు చూస్తున్నామో ఒక్కసారి ఆలోచించు. ఎటువైపు చూస్తున్నామా, మనము దేవుని వైపు చూస్తున్నామా, లేకపోతే ఈ లోకపు వైపు చూస్తున్నామా? ఈ లోకం ఎలా ఉన్నదంటే ఎవరినైనా సరే నిన్ను తిడుతుంటే మాటకు సమాధానం చెప్పి, లేకపోతే అందరూ కూడా నిన్ను చేతకాని వ్యక్తివే అని అంటారు. ఎవరైనా తిట్టినప్పుడు తిట్టకపోతే, సమాధానం చెప్పకపోతే చేతకాని వాడిరా, వెర్రివాడురా అని అంటారు. కానీ యేసుక్రీస్తు ఏమని అంటున్నాడు, యేసుక్రీస్తు ఈ పాపము లోకానికి వచ్చింది, పరిశుద్ధతను బోధించాడు. కానీ చాలామంది కూడా యేసును వెంబడించకుండానే లోకాన్నే ప్రేమిస్తున్నారు. మరి యేసుక్రీస్తు విశ్వసించిన నీవు దేవుని అనుసరిస్తున్నావా? నువ్వు ఎలా ఉంటున్నావు ఒక్కసారి ఎప్పుడైనా సరే ఆలోచించుకుంటున్నావా? యేసుక్రీస్తు ఏమంటున్నాడు, నిన్ను తిట్టిన వారిని తిట్టకూడదు, నిన్ను అన్నవారిని అనవద్దని అంటున్నాడు. నిన్ను తిట్టిన వారిని తిట్టకు, వారు బాగుపడేలాగానే కోరుకు, వారు మారాలని ప్రార్థించాను అంటున్నాడు దేవుడు. కానీ యేసు చెప్పినవన్నీ విన్నప్పుడు మనసుకు కష్టంగానే ఉంటుంది, కానీ అవి చేస్తున్నప్పుడైతే ఎంతో సంతోషంగా ఉంటుంది. ఒకసారి ప్రయత్నిస్తే కూడా నీకే తెలుస్తుంది, ఒకసారి నువ్వు ఆచరణలో పెడితే కూడా అది నీకే తెలుస్తుంది. దేవుడు చెప్పినవన్నీ కూడా నిజమే. దేవుడు చెప్పినవి ఎప్పుడు కూడా ఒక సున్నైనా ఒక పుల్లైనా కూడా వెళ్ళిపోదు, పొల్లిపోకుండా ఉంటుంది. అలాగే నువ్వు కూడా ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో ఎలా ఉండాలంటే దేవుని ఆజ్ఞలన్నీ గైకొనాలి, పరిశుద్ధతతో కూడిన ఉండాలి, నీవు వినయమును విధేయతను కలిగి ఉండాలి. ఎదుటివారిని అంటం కాదు, నీకు నువ్వే సాధనం చేసుకోవాలి. ఎదుటివారు నిన్నంటే నువ్వు ఎదురు సమాధానం చెప్పడం కాదు. దేవుడు ఈ వాక్యమును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తోత్రం సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడా
ప్రతి ఒక్కరి కుటుంబాలలో శాంతిని సమాధానమును దయచే ప్రభ. మా దేశాలని మా సంఘాలని దీవించినాయన ప్రభ. మా శత్రువుల మిత్రులను దీవించినాయన ప్రభ. అనేకమైన వ్యాధులతో బాధలతో బాధపడుచున్నారు ప్రభ. అందరిని రక్షించినాయన ప్రభ. విధవరాలు బిడ్డలను దీవించినాయన ప్రభ. యవనస్తుని యవనరాలను కూడా దీవించినాయన ప్రభ. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభ. ప్రతి ఒక్కరికి రక్షణ వర్గం దయచే ప్రభ. గర్భిణీ స్త్రీలకు సిలువైన కానుక దయచే ప్రభ. పిల్లలు దయచే ప్రభ. హాస్పిటల్లో ఉన్నవారు అనేక మందిని ప్రభ బాగు చేయమని అడుగుచున్నాను ప్రభ. గుంటి వారిని బాగు చేయనాయన ప్రభ. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుతున్నాను ప్రభ. విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభ. నీ ఒక్క రక్షణను మాకు అందరికీ చేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. ఇతర దేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభ శక్తిని బలమును దయచే ప్రభ. పని దయచే ప్రభ. పీసీసీకి మెడికల్కి వెలిచిన వారు సఫలతను దయచే ప్రభ. మా శత్రువులు మిత్రువులు దీవించిన ఆయన ప్రభ. ఎవరెవరైతే ఏ చేతి వాహనంలో అయితే నడుపుచున్నారు ప్రభ, గృహాలకి సురక్షితంగా చేర్చిన ఆయన ప్రభ. ఎవరెవరైతే ఏ చేతి పనులు అయితే చేస్తున్నారు వారి చేతి పనులను దీవించిన ఆయన ప్రభ. ఎవరెవరైతే ప్రయాణించుచున్నారో వారి రాకపోకలేదు మీరు ఉండమని అడుగుచున్నాను ప్రభ. శుభకార్యాలను సఫలతను దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. ప్రతి ఒక్కరి కుటుంబములు ప్రభ మా ప్రభ శాంతిని సమాధానం దయచే ప్రభ. మా దేశాలని మా సంఘాలని దీవించిన ఆయన ప్రభ. పరిపాలించిన వారు ప్రతి ఒక్కరిని కూడా దీవించిన ఆయన ప్రభ. మా కుటుంబమును కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను తండ్రి. నా ప్రార్థనను నీ పాసాన్ని చేర్చుకోమని యేసు నామములో ప్రతిమాలు వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచుడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూమియందు నెరవేరినట్లును మనిదినాహారం నేడు మాకు దయచేయము. మరణస్థులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించము. దుష్టుల నుండి శోధన నుండి తప్పించము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. మేము చూచుచిన వారికి వినిచిన వారికి సదాకాలముని కృపతోడయ్యుండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.